నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో మార్కెట్లో 60-70 లక్షలు ఎకరానికి ఉన్న భూములు రియల్ ఎస్టేట్ దందా లాగేసుకుంటామంటే ఉన్న మొత్తం అని చెప్పి 9 నెలలుగా పోరాటం చేస్తున్నా ఆ పక్కనే ఉండే 2 నిన్న మొన్న చూస్తుంటే రోధిస్తారు, ఆక్రోశిస్తా ఉన్నారు. ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే చేస్తా ఇక్కడ పెడతా దానికి ఉంటుంటే 9 నెలలు అధికారులు వస్తే చాలా దుర్మార్గమైన పరిస్థితిలా మేము ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్ర యాదవ్ ఎట్లా పనిచేస్తున్నారో ఆమె చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా వచ్చి ఆ సంఘటన వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే ఇంకొక తమ్ముడు సంబంధం లేదు అక్కడ వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు. మా ఇంటోళ్ళు ఎట్లా అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు. సంఘటన అంతా అయిపోయింది. మేము అడిగినా ఏం జరిగింది అని. ఏం జరిగింది 60-70 మంది ఆయన పేరు శేఖరు, వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు. నరసింహులు, రమేష్, ఇంకా వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసిన తీసుకుపోయినాక ఒక రాజ్యాంగేతర శక్తి ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి కాదు, కలెక్టర్లు ఆయన ఆర్డీఓలు పోలీసు వాళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. రేవంత్ రెడ్డి కాదు అక్కడ, రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట. శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ 2 డీసీఎంలు ఎక్కించి తీసుకు వాళ్లను మాత్రం ఇంటికి పంపినారు. అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసి కనబడతారు, మీరు చూడండి. వాళ్ళని మాత్రం ఇంటికి వాళ్ళనే పెట్టండి జైలు కాదు అనే ఒక కుట్ర ఆయన అనుముల తిరుపతి రెడ్డి ఆ వచ్చి జైల్లో పెట్టడం అంటే 9 నెలలుగా దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో తెలక సిగ్గు లేకుండా ఉన్నారు. ఇంకా అరాచకం ఏంటంటే 20 రైతులు ఒక ఆయన విష్ణువర్ధన్ అందరినీ టార్చర్ పెట్టినారు. వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు చిత్ర హింసలు పెట్టినారు. 3 గంటలు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, చెప్పలేదన్నాం. మీరు చెప్తే మిమ్మల్ని మళ్ళా కొడతాం, జైల్లో కొడతాం. ఎంత అమానవీయంగా, ఎంత క్రూర ఇంటి మీదకి
బందిపోట్లను పట్టుకరా ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో దర్వాజలు తన్నుకుంటూ ఈ బూతులు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జరిగింది. అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న ముసలోళ్ళని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే. రేపు ఇల్లుండే తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. కాదు, నువ్వేం రాజువు కాదు. మంది వచ్చిండ్రు, చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్న ఏమన్నా చేస్తా. ఇది తెలంగాణ మరలబడ్డది, తెలంగాణ మొత్తం మరలబడుతుంది. జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి. అందరినీ టార్చర్ పెట్టినారు. వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు చిత్ర హింసలు పెట్టినారు. 3 గంటలు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, చెప్పలేదన్నాం. మీరు చెప్తే మిమ్మల్ని మల్ల కొడతాం, జైల్లో కొడతాం. ఎంత అమానవీయంగా, ఎంత క్రూర. ఇంటి మీదకి బందిపోట్లను పట్టుకరా ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో దర్వాజలు తన్నుకుంటూ ఈ బూతులు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జరిగింది. అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న ముసలోళ్ళని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే. రేపు ఇల్లుండే తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. కాదు, నువ్వేం రాజువు కాదు. మంది వచ్చిండ్రు, చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నక ఏమన్నా చేస్తా. ఇది తెలంగాణ మరలబడ్డది, తెలంగాణ మొత్తం మరలబడుతుంది. నీకు జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి. మమ్మల్ని జైల్లో ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చిన మాత్రం పక్క జైల్లో పెట్టావు. వాళ్ళ కుటుంబాలు తప్పక తాకుతాయి. 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 ఇలా వాళ్ళ ఉసురు పోసుకు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆ కుటుంబాలన్నింటికి కూడా తప్పకుండా 21 కుటుంబాలను మేమే చేస్తాం. రాగమవుతుందన్నా అని అడిగిండు. నీ ఉద్యోగం ఏం కాదు, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం. నీ ఉద్యోగం కూడా ఎవరైతే భయపడుతున్నారో ఇయ్యాల తిరుపతిలో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు. జైలు గురి శిక్ష చేసేదైతే లేదు. చేసి పెద్దగా చేసే తన చేయలేని తనాన్ని ధైర్యం ఉండండి. ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం. 10 లక్షలకి అడ్డికి పావుషేరు గుంజుకు న్యాయస్థానాల్లో కూడా మీకు అండగా మేము నిలబడతాం. బయటికి వచ్చినాక బెదిరిస్తారన్నా, మళ్ళా కేసులు పెడతారన్నా అదేమో అన్నా అని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు. వాళ్ళ న్యాల్కల్లో ఇక్కడి అనాలోచిత నిర్ణయాల వల్ల 4,000 ఎకరాలు సేకరిస్తే చేస్తా, సంతర్పణ చేస్తా. ఫార్మా న్యాల్కల్లో, అక్కడ కొడంగల్లో ఇంకా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే ధైర్యంగా ఉండండి. మీకు ప్రజాస్వామికి పిచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు వచ్చినా తప్పకుండా ఇవాళ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒకటి, పేదవాడి ఉసురు తాకి పేదవాడి కన్నీళ్లలోనే కొట్టినారు చూడు అంటే 45 కిలోలు కూడా లేని పిల్లలు వాళ్ళు చక్కగా లేవు. మనసెట్లో ఒప్పింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకులుగా రకమైన కష్టం కలిగించవద్దు. బేషరత్ వెంటనే రద్దు చేయాలి. వాళ్ళని వెంటనే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుంది. అండగా ఉంటది, రైతులకు అండగా ఉంటది అనే మాట కూడా మీకు చెప్తూ, ఆ కుటుంబం ఉంది అందులో జ్యోతి అని రేపు సత్యవాద ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం. పేద వర్గాలందరికీ